జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 16వ తేదీ లేఖన భాగము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము లో నుండి దేవుని యొక్క వాగ్దానము 17వ వచనము. దేవుడు ప్రతి బాష్ప బిందువు నుండి తుడిచివేయును. అవును, దేవాతి దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానము. మన కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు. ప్రతి బాష్ప బిందువు అంటే కళ్ళ నుండి వచ్చే కన్నీళ్ళని మనుషులు తుడుస్తారేమో, కానీ ప్రభువు తాను అనుకున్న సమస్యను, ఆ కన్నీటికి ఉన్న బాధ వేదన నుంచి దేవుడు విడుదలిస్తాడు. కొంతమందికి అనారోగ్యాల వల్ల మరి హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు మరి దేవుని దృష్టిలో, ప్రభా నీ దయలో నీ కృపలో నాకు సహాయం చేయండి, నన్ను జ్ఞాపకము చేసుకోమని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు దేవుడు అతని జ్ఞాపకం చేసుకొని అతని కన్నీటిని చూసి నీ ప్రార్థన ఆలకించి తిని నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తాను అని చెప్పాడు. అవును, కన్నీటితో వచ్చిన బిడ్డలకి సమాధానం ఇచ్చే దేవుడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 48, 49, 50 వచనాలలో మరి పాపాత్మరాలైన స్త్రీ కన్నీళ్లతో యేసు ప్రభువారు పాదాలు దడిపినప్పుడు, అమ్మా నువ్వు సమాధానంగా వెళ్ళు, నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయని వాక్యము తెలియచేస్తుంది. నిజమేనండి, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. మన కన్నీటికి జబ్బా లేకపోతే పాపమా, పాపాన్ని కూడా తీసివేసే దేవుడు. అనారోగ్యం నుంచి ఆరోగ్యం ఇచ్చి నీ కన్నీటిని తుడిచే దేవుడు. కన్నీళ్లతో వచ్చిన వారిని కాదనకుండా కార్యం చేసే దేవుడు. ఒక దినాన న్యాయుని గ్రామములో మరి ఒక్కడే కుమారుడు చనిపోయి పాడి మీద తీసుకొని వస్తుంటే యేసు ప్రభువు ఆమె కన్నీటిని చూచి కనికరపడి పాడిని ముట్టి ఆ బిడ్డను మరి తిరిగి తన యొక్క తల్లిగారికి చెప్తాడు. నిజమండి, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఈ దినాన మన కన్నీళ్ళకి సమాధానం ఉంది. అవును, నీ కన్నీటిని తుడిచే దేవుడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 2వ వచనము, హాని చేయుటకు ఆ 4 దేవదూతలకి అధికారం ఉండెను. అవునండి, ఈ లోకంలో మంచి దేవదూతలు ఉన్నాయి, చెడ్డ దేవదూతలు ఉన్నాయి, కీడు చేసేవి ఉన్నాయి, హాని చేసేవి ఉన్నాయి. మన ప్రథమ శత్రువు సాతాను, అపవాది. ఈ యొక్క అపవాదికి అంటాడు, యేసు ప్రభువారిని శోధించే సమయంలో లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనములో ప్రపంచంలో ఉన్న రాజ్యముల యొక్క మహిమను చూపి, ఇది నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఎలా వచ్చింది సాతానికి అంటే, ఆదామవ్వలు ఈ భూలోకాన్ని చేసిన సమస్తమును మీరు వేలండి అని ఆదాముకి చెప్తే ఆదామవ్వలు అపవాది చేతిలో పెట్టారు. అవును, అపవాది అంటాడు నాకు ఇవ్వబడినది అని ఆ అధికారాన్ని బట్టి. అయితే మన దేవుడు సర్వాధికారి. గుర్తుపెట్టుకోండి, అపవాదికి చోటు ఇవ్వకుడి. చోటు ఇచ్చారంటే మనల్ని ఆక్యుపై చేస్తాడు. అయితే వాక్యం సెలవిస్తుంది లూకాసు వార్త 10వ అధ్యాయంలో శత్రువు యొక్క బలమంతటి మీద అధికారం ఇచ్చిన దేవుడు. నువ్వు మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు వస్తే నీకు అధికారం ఇస్తాడు. నువ్వు దానితో దెయ్యాలను, దురాత్మను, మరి అంధకార శక్తులను కూడా నువ్వు జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అవును, మరి హాని చేసేదాన్ని కూడా కీడుగా మార్చగలడు. బిలాము ఇజ్రాయేల్ ప్రజల్ని కీడు చేయాలని శపించాలనుకున్నాడు. దేవుడు అతన్ని మరి ఆ కీడుని, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. మనల్ని కూడా దేవుడు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అపవాది క్రియలను లయపరచుటికే మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు అని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో సెలవిస్తుంది. కనుక అపవాది క్రియలకి భయపడవద్దు, వాటిని నశింపచేస్తాడు. చివరిగా
ఆజ్ఞ మనం గమనించినట్లయితే 14 వచనం, గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉదుకొని. అవును, గొర్రెపిల్ల యొక్క రక్తములో అనగా ప్రభు యొక్క రక్తములో మన పాపాలు ఒప్పుకోవటమే కాదు, ఆ యొక్క అక్కడ రాయబడింది మహాశ్రమల నుండి వచ్చిన వారు అని. అవును, మనకు కూడా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో మనం నిలబడదాం. మన యొక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు నిమిత్తం కూడా శ్రమలు వస్తాయి. రావని వాక్యం సెలవిచ్చటం లేదు కానీ వస్తాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి, దేవుడు లోకాన్ని జయించాడు. కాబట్టి ఏదైనా మనకి ఒకవేళ మన పాపం వల్ల ఇజ్రాయేల్ ప్రజలతో ప్రభు స్పష్టంగా చెప్తున్న న్యాయాధిపతుల గ్రంథంలో, మీరు నన్ను సేవించినంత కాలము నేను మీకు తోడుగా ఉంటాను, నన్ను విసర్జించిన ఎలా నేను మిమ్మల్ని విసర్జిస్తాను, మిమ్మల్ని శత్రువులకు అప్పచెప్తాను అన్నాడు. అవునండి, నిజమే. ఎప్పుడైతే మనం దేవుడికి దూరం అవుతామో అపవాదికి దగ్గర అయిపోతాం. అతడు మనల్ని ఏలుబడి చేస్తాడు. జాగ్రత్త. మళ్ళీ పశ్చాత్తాపడితే, దావీదు పశ్చాత్తాపడితే మరణం నుంచి తప్పించబడ్డాడు, తిరిగి శ్రేష్టమైన బిడ్డను ఇచ్చాడు. పాపాన్ని ఒప్పుకోవాలి. ఇస్కరియోతు యూదా మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు కానీ దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. పేతురు అయితే దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, తిరిగి అతనికి సేవ ఇవ్వబడింది. నువ్వు ఇప్పుడు ఒకవేళ శ్రమలో ఉంటే ఆ శ్రమలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో నీ దయలో నాయన మాకిచ్చి నీ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమను తెచ్చుకొని నాయన మేము మాకిచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకునే వాళ్ళము కాదు, దయచేయండి. మా కన్నీటిని తుడిచే దేవుడి, మేము ఇతరులకు హాని చేయకుండా మేలు చేసే వాళ్ళం కదా. మీ రక్తము, మీ యొక్క తండ్రి దేవా అయినా గొర్రెపిల్ల రక్తంలో మా యొక్క పాపాలు కడుక్కునే వాళ్ళంగా శుభ్రం చేసుకునే కృప మాకు దయచేయమని, సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరూ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని